స్టాక్ పాయింట్ తోనే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అసలు ప్లంబర్ గా పనిచేసుకునే నేను ఈ బిజినెస్ చేయగలుగుతున్నా చేయలేనా అనే నమ్మకం సరిగా లేనప్పుడు పరమైన డిసిసి అనే చిన్న స్టాక్ పాయింట్ పెట్టి ఆ స్టాక్ పాయింట్ ద్వారా నెలకు 5,000 10,000 ఇన్కమ్ సంపాదించుకుంటూ ఈ బిజినెస్ లో నిలబడి ఆ స్టాక్ పాయింట్ ద్వారా నిలబడి ఆ తర్వాత టీముని బిల్డ్ చేసి ఆ తర్వాత ఈ రోజు అంతా చెప్తూనే ఉన్నారు. మరి ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు 2 లక్షలు 3 లక్షలు కార్లు, లగ్జరీ కార్లు, ఫారెన్ ట్రిప్స్ ఇవన్నీ చెప్తున్నారు కదా. అవన్నీ నాకు కూడా వచ్చాయి, ఎందుకంటే అదంతా ఆల్రెడీ సార్ చెప్పేశారు. కాబట్టి ఈ బిజినెస్ ఎంత గొప్పదో అది అర్థం చేసుకోవాలంటే మన దగ్గర సర్వీస్ ఓరియంటెడ్ గా ప్రొడక్ట్ అందుబాటులో ఉన్నప్పుడే దాని విలువ మనకు తెలుస్తుంది. ఆ విలువ తెలియజేయడం కోసం మరి ద్రాక్షారామంలో ఉన్న వాళ్ళకి ఈ బిజినెస్ గొప్పది అని తెలుసు. మరి బిజినెస్ లో డెవలప్ అవ్వాలంటే ప్రొడక్ట్ అందుబాటులో ఉండాలి. ఆ ప్రొడక్ట్ అందుబాటులో ఉండాలంటే దానికి ఎవరో త్యాగం చేసి ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి తనకు వచ్చేది 4% అయినప్పటికీ కూడా ఇక్కడ అనేక మంది జీవితాలు మార్చొచ్చని ఆలోచన చేసి నేను మాత్రమే కాదు, ద్రాక్షారామంలో ఉన్న ప్రతి వ్యక్తి లక్ష సంపాదించాలి, ప్రతి వ్యక్తి కారులో తిరగాలి, ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి వ్యక్తి 3 తరాల భవిష్యత్తును నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన చేసి ఈ రోజు మన దగ్గరికి ఇక్కడ స్టాక్ పాయింట్ వచ్చిందంటే ఇక్కడ ద్రాక్షారామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఎంతో అదృష్టం, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి భాగ్యం అయితే దొరకదండి. అలాంటి భాగ్యాన్ని ఈ రోజు మనందరికీ కూడా అందించినటువంటి మరి దంపతులైనటువంటి అర్జున్ సార్కి వాళ్ళ ఫ్యామిలీకి ఒకసారి గట్టిగా చెప్పడం. మరి ఆయన సర్వీస్ చేయాలని నిర్ణయించుకున్నారు. నిజంగా ఇది ఒక సేవ లాంటిదండి. స్టాక్ పాయింట్ అంటే మనం చాలా మంది ఏమనుకుంటారంటే మీకు టర్నోవర్ ఇస్తున్నారు కదా అంటారు. చాలా మంది నా స్టాక్ పాయింట్ కూడా వచ్చేది ఏమంటారంటే మీ స్టాక్ పాయింట్ డెవలప్ అవడం నేను చాలా హెల్ప్ చేశాను అంటారు. నిజాలు వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ గా మనకు 50% 60% ఆల్మోస్ట్ కొనుక్కుంటే కానీ స్టాక్ పాయింట్ వాళ్ళకి ఎంత వస్తుంది సార్? జస్ట్ 4% మాత్రమే వస్తుంది. కానీ వాళ్ళు నిస్వార్థంగా వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రేమతో పలకరించి వాళ్ళని ఆప్యాయతగా వాళ్ళకి ఏం కావాలో సర్వీస్ చేసి మన డెవలప్మెంట్ కోసం వాళ్ళ ఆర్ఎస్ఎల్ కూడా వాళ్ళ పనిపోట్లన్నీ పక్కన పెట్టి మనం డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళు సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఎంతో రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మన డెవలప్మెంట్ కి వాళ్ళు ఎంతగానో సహాయం చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే కంపెనీతో డబ్బులు పెట్టి రిక్వెస్ట్ చేసుకొని, ఎందుకంటే కంపెనీలో మనలాంటి స్టాక్ పాయింట్లు ఎన్నో ఉంటాయి, అయినప్పటికీ కూడా మరి మేనేజ్మెంట్ కి ఖాళీ ఉండదు. వాళ్ళు కూడా అక్కడ మనలాగా ఎంతో మందికి సర్వీస్ చేయాలి. అయినప్పటికీ వాళ్ళకున్న కొద్ది సమయంలో రిక్వెస్ట్ పూర్తిగా వాళ్ళకి ప్రొడక్ట్ ఇవి కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం అవసరమో వాటిని వాళ్ళ దగ్గర తీసుకొని మనకి తీసుకొచ్చి అందివ్వడం అంటే మనకి ఎంతో వాళ్ళు హెల్ప్ చేస్తున్నట్టు. అయితే వాళ్ళు హెల్ప్ చేసిన దానికి ప్రతిఫలం ఏంటి అంటే కనుక ఈ రోజు ఇక్కడికి ఎంతమంది అయితే వచ్చారో అంతమంది కార్లలో తిరిగినప్పుడు, అంతమంది లక్షలు తీసుకుంటున్నప్పుడు, అంతమంది ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మాత్రమే అది పరిపూర్ణం అవుతుందని నేనైతే భావిస్తున్నాను. అలా మీరందరూ కూడా ఈ స్టాక్ పాయింట్ ని అర్జున్ గారి సేవలను వినియోగించుకొని మీరందరూ రానున్న కాలంలో ఇప్పుడు ఎవరైతే లీడర్స్ మంచి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్నారో అలాంటి లగ్జరియస్ లైఫ్ ని మీరందరూ కూడా లీడ్ చేయాలని, దానికి వెస్టేజ్ కంపెనీ పై నుంచి సర్వీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ద్రాక్షారామం నుంచి సర్వీస్ చేయడం కోసం మరి అర్జున్ సార్ అండ్ ఫ్యామిలీ సిద్ధంగా ఉంది. ఆ సర్వీసెస్ ని మనం వినియోగించుకొని మనందరి జీవితాల్లో 3 తరాల భవిష్యత్తుని నిర్మించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వచ్చిన మీ